మనిషికి సాయం చేసి అండగా నిలిచి మానవత్వం చూపించాల్సిన మనుషులే ఈ ముగ్గురు చిన్నారులు 4 రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వాళ్ళని అట్లా వదిలేసి వెళ్ళిపోతే ఆ చిన్నారి ఒక్కతే తల్లిదండ్రుల అంత్యక్రియలు చేసుకొని దినకర్మ పెడితే మాత్రం 150 మంది వచ్చి తిన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ. నేను మీ సాయి ప్రియ. సాటి మనిషికి సాయం చేసి అండగా నిలిచి మానవత్వం చూపించాల్సిన మనుషులే రాబందుల్లా పీక్క తింటున్నారు. రాబందులన్నా నయం, కలేబరాలనే పీక్క తింటే, కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబందులు బతికున్న వాళ్ళని పీక్క తింటున్నారు. రాబందుల కన్నా హీనంగా ప్రవర్తించిన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ రాష్ట్రంలోని అరియాద్ జిల్లాలో బిష్ణుపుర అనే గ్రామంలో ముగ్గురు చిన్నారులు 18 సంవత్సరాల సోని, 14 సంవత్సరాల నితీష్, 12 సంవత్సరాల చాందిని, ఈ ముగ్గురు చిన్నారులు 4 రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. తండ్రి బీరేంద్ర సింగ్ అనారోగ్యంతో చనిపోగా తల్లి ప్రియాంకాదేవి కరోనా బారిన పడి చనిపోయింది. 4 రోజుల వ్యవధిలోనే చనిపోయిన తల్లిదండ్రుల అంత్యక్రియలు చేయడానికి చిన్నారులు దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులను వేడుకున్నారు తల్లిదండ్రుల అంత్యక్రియలకు సాయం చేయాలంటూ. కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మానవత్వం లేని మనుషుల్లా ప్రవర్తించారు. కానీ ఆ చిన్నారి ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా తన ఇంటి ఆవరణలోనే తల్లిదండ్రుల అంత్యక్రియలు జరిపింది. చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్నలకు ఆత్మ శాంతి చేకూరాలని 10వ రోజు దినకర్మ పెడితే మాత్రం 150 మంది వచ్చి తిన్నారంట. వాళ్ళు అసలు మనుషులేనా? అసలు వాళ్ళకు మానవత్వం ఉందా? ఏ ఒక్కరు సాయానికి మాత్రం ఏ ఒక్కరు ముందుకు రాలేదు. తినడానికి మాత్రం 150 మంది వచ్చారంట. అభం శుభం తెలియని చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉంటే వాళ్ళని అట్లా వదిలేసి వెళ్ళిపోతే ఆ చిన్నారి ఒక్కతే తల్లిదండ్రుల అంత్యక్రియలు చేసుకొని దినకర్మ పెడితే మాత్రం 150 మంది వచ్చి తిన్నారు. సరే, తిన్న వాళ్ళు తిన్నారు, తినేసి వెళ్ళిపోవన్నా? లేదు, రాబందుల్లా బిక్క తిన్నారు. ఏమని? మీ నాన్నకి ట్రీట్మెంట్కి మేము డబ్బులు ఇచ్చినాం, ఇవ్వాలంటూ ఆ చిన్నారిని అనరాని మాటలు అంటూ ఇబ్బందికి గురి చేసిళ్ళు. ఇంట్లో ఏది ఉంటే అది వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకొని శవాల మీద చిల్లర ఏరుకుంటారు కదా, అట్లా ప్రవర్తించిళ్ళు. వీళ్ళని చూస్తే అట్లనే అనిపించింది. శవాల మీద చిల్లర ఏరుకునేటోళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళే. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన బాధలో ఆ చిన్నారు ఉంటే మాకేం పట్టింపు లేనట్టు ఆ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని డబ్బులు పంచుకున్నారంట అప్పులు ఇచ్చిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది రాబందుల్లా పీక్క తింటున్నారని. చూసిల్లు కదా, బతికున్న వాళ్ళనే రాబందుల్లా పీక్క తిన్నారు. ఇట్లాంటి సంఘటనలు చూస్తే అనిపిస్తుంది అసలు నిజంగా మనం మనుషులమేనా, మనకు మానవత్వం ఉందా అనే ఒక ఆలోచన వస్తుంది ఈ సంఘటన చూస్తే మాత్రం. ఎందుకంటున్నా అంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఆ చిన్నారులు బాధలో ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి డబ్బులు ఇచ్చినామని అప్పులోళ్ళు పీక్క తినడం నిజంగా బాధాకరమైన విషయం. సో చెప్పేది ఏంటిదంటే మీ చుట్టుపక్కన కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం సానుభూతి చూపియండి, లేదంటే మీకు అందిన కాడికి సాయం చేయండి. కానీ ఇట్లా రాబందుల్లా మాత్రం పీక్క తినకండి. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.